అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లపై బైక్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. మాడిఫైడ్ సైలెన్సర్లతో చెవులు దద్దరిల్లేలా సౌండ్లు చేస్తూ స్టంట్లు చేస్తున్నారు. ఇక వీకెండ్లో విన్యాసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బైక్ రేసర్ల ఓవర్ స్పీడ్ కు జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్క్, మాదాపూర్, హైటెక్ సిటీలో రాత్రి వేళలో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. వీరిని అరికట్టడానికి కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో 5 టీంలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు చేశారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి పాపన్ అందిస్తారు. ఐటీ ఉద్యోగులతో నిత్యం కలకలలాడే హైటెక్ సిటీ వీకెండ్ వచ్చిందంటే చాలు అటు మందుబాబులతోటి, అదేవిధంగా డ్రగ్స్ తీసుకున్న వారితోటి, కార్ అండ్ బైక్ రేసింగ్ చేస్తున్న వారితో అయితే ఇక్కడ ఇబ్బందికరంగా మారిపోయినాయి. దానికి సంబంధించి ఈరోజు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గారు స్పెషల్ డ్రైవ్ని అయితే నిర్వహించారు. మనతో మాట్లాడడానికి రితిరాజ్ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ డ్రైవ్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఉంది, అందరికీ పబ్లిక్కి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలి. దీనికోసమే ఇది మేము చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తాడు, మేము ఈ అందరి ఏరియాలో 5 పికెట్ పాయింట్స్ పెట్టాము. ట్రాఫిక్తో పాటు కోఆర్డినేట్ చేసి ప్రతి మంది ఎలా వాళ్ళు డ్రైవ్ చేస్తాడు, దీని మీద వాళ్ళకి సేఫ్టీ డిపెండ్ అవుతుంది. వాళ్ళకి సేఫ్టీ తర్వాత వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వేరే డ్రైవర్స్కి. అందుకే అండ్ ఇప్పుడు స్పెషలీ 1 o'clock తర్వాత అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ అయిన తర్వాత డ్రంక్ డ్రైవింగ్ చాలా జరుగుతూ ఉంది, బైక్ స్టంట్స్ జరుగుతూ ఉంది. ఈ అన్నికి కంట్రోల్ చేయడానికి ఈ వీకెండ్కి స్పెషల్ డ్రైవ్ మేము పెట్టాము. అంటే ఈ స్పెషల్ డ్రైవ్లో ఏమేమి చెక్ చేస్తున్నారు మేడం? దీనిలో స్పెషల్గా విదౌట్ హెల్మెట్ ఎవరు బైక్ డ్రైవ్స్ చేసేస్తాడు, డ్రంక్ డ్రైవింగ్ ఎవరు చేసేస్తాడు, బ్రెథలైజర్ నుంచి మేము చెక్ చేస్తాము. తర్వాత లైసెన్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి సరిగ్గా ఉందా లేదా, ఎవరు బండిది చాలా మోడిఫికేషన్స్ అగెయిన్స్ట్ ద లాస్ మోడిఫికేషన్ చేసి యూజ్ చేస్తాడు, తర్వాత ఎంతమంది బైక్ స్టంట్స్ చేసేస్తాడు, ఆటో నుంచి స్టంట్ చేసేస్తాడు, ఈ అన్నికి కంట్రోల్ చేయడానికి ఇదే మన ఉద్దేశం. అంటే ఇప్పుడు 5 టీంలు అన్నారు కదా మేడం, ఎంతమంది పాల్గొంటున్నారు మీ స్టాఫ్? టోటల్ మన ట్రాఫిక్తో పాటు కలిపి 60 to 65 ఇంక్లూడింగ్ ఆల్ ది ఆఫీసర్స్. ఇది 65 మెంబర్స్తో మేము చేసేస్తాం. మేడం, రీసెంట్ డేస్లో ఈ హైటెక్ సిటీ మెయిన్ రోడ్లలో, అంటే ఈ రోడ్లు విశాలంగా ఉండడంతో అటు కొన్ని రీల్స్ చేస్తున్నారు, డ్యాన్సులు కానీ స్టంట్లు కానీ, అవి అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి మేము అందుకే ఈరోజు మేము ఈ డ్రైవ్ పెట్టాము. దీనికి అది కూడా ఉద్దేశం ఉంది, అది కూడా ఆగడానికి. బికాజ్ అది చేస్తే ఇలాగా బిజీ రోడ్స్ మీద రీల్ క్రియేట్ చేస్తే వాళ్ళకి సేఫ్టీకి కూడా ఇష్యూస్ ఉన్నాయి. అందుకే మన అదే ఉద్దేశం ఉంది, ఏం మీరు చేస్తాడు దీనికి సేఫ్టీ చూడాలి. ఫస్ట్ రీల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రోడ్ సరిగ్గా ప్లేస్ కాదు, మేబీ ఒక రెస్టారెంట్లో, ఒక ఎస్టాబ్లిష్మెంట్లో, క్లోజ్ స్పేస్లో చేస్తే మనకు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ రోడ్ మీద చేయకూడదు ఖచ్చితంగా, లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కింద అది కవర్ అవుతుంది. మీరు చాలాసేపటి నుంచి కూడా ఇక్కడ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి? ఏమైనా వెహికల్స్ని సీజ్ చేశారా? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మన ఆల్ 5 చెక్ పాయింట్స్ నుంచి ఇప్పటివరకు మేము 10 వెహికల్స్ సీజ్ చేశాము. కానీ మేము చలాన్స్ ఎక్కువ పెడతాము, ఎన్ని వైలేషన్స్ ఉంటాయి. అందుకే ట్రాఫిక్ వాళ్ళు కూడా మన ప్రతి చెక్ పాయింట్లో ఉంటారు. ఈ స్టంట్లు, రీల్స్తో పాటు మెయిన్గా సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువైతుంది మేడం. అంటే వాళ్ళు చేపించిన మాడిఫైడ్ సైలెన్సర్ తోటి, అట్లాంటి సైలెన్సర్ బండ్లను కూడా మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా చేస్తారా? అందుకే మీరు ఇది చూడండి, ఎవరెవరు మోడిఫికేషన్స్ చేస్తాడు అగెయిన్స్ట్ ద లా, మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కూడా చాలా మోడిఫికేషన్స్ అలౌడ్ ఉంది, దీనికి పర్మిషన్ ఉన్నాయి. కానీ ఏంకి పర్మిషన్ లేవు. ఆ మోడిఫికేషన్స్ చేస్తే ఆ బండి కూడా మేము సీజ్ చేస్తాము. వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు ఉంటాయి మేము? అందరికీ మేము ఒకటే మాట చెప్తాము, మీ సేఫ్టీ మీ చేతిలో ఉంది. అండ్ మీకోసం మీ పేరెంట్స్ చాలా కష్టపడి మీకు ఒక మంచిగా లైఫ్ ఇచ్చారు, మీకోసం చాలా సాక్రిఫైసెస్ చేశాడు. ఎవరి కోసం మీరు ఏమీ చేయకూడదు, ఓన్లీ మీ పేరెంట్స్ కోసం మీ సేఫ్టీ గురించి కొంచెం ఆలోచించండి. రూల్స్ ఒక రీజన్ కారణం ఉంటుంది, రూల్స్ మీ సేఫ్టీ కోసం ఉంది, అందుకే రూల్స్కి ఫాలో చేయాలి. ఇట్లాంటి డ్రైవ్స్ ఓన్లీ వీకెండ్సే ఉంటాయా, రెగ్యులర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందా? రెగ్యులర్గా మేము మన జోనల్ ఫోర్స్తో పాటు, తర్వాత మన లోకల్ పోలీస్ స్టేషన్ ఫోర్స్తో పాటు మేము చేస్తాము ప్రతిరోజు. కానీ వీకెండ్స్కి, బికాజ్ వీకెండ్స్కి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనకు ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి. అప్పుడే మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం.
మ్యామ్, ఈ హైదరాబాద్ పోలీస్ నుంచి మీరు స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నారు, దొరికిన వాళ్ళకు ఫైన్లు వేస్తున్నారు, శిక్షిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు మన ముందటనే కొందరు కూడా రేసుకి వెళ్తున్నారు. వీళ్ళందరికీ మీరు ఏమని చెప్తారు? అంటే వాళ్ళ మార్పు తీసుకురావడానికైనా వాళ్ళందరికీ ఏమైనా సలహా సూచనలు ఏమని చెప్తారు? వాళ్ళకి మేము అదే చెప్తాము. ఇప్పుడు వాళ్ళకి ఆగితే వాళ్ళ మీద చలాన్ పెడితే ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. అది మేము చేయకపోతే వాళ్ళు అదే విధంగా బిహేవియర్ కంటిన్యూ చేసేస్తాడు. ఆ బిహేవియర్ కారణం ఫైనలీ అల్టిమేట్గా వాళ్ళకి యాక్సిడెంట్ లాగా ఇష్యూస్ జరుగుతూ ఉంది. ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళే ఫేస్ చేయాలి. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీ మీద ఏం బాధ వస్తుంది వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ మన ఈ అన్ని డ్రైవ్ కారణం అదే ఉద్దేశం ఉంది, వాళ్ళకి కంట్రోల్ చేయడానికి, వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి. ఇది మీకోసమే మేము చేస్తాము, మనకు ఆ ఇష్టం లాగా లేదు. కానీ ఫైనల్గా వాళ్ళేది డెసిషన్ ఉంది. థ్యాంక్ యూ. అది అంటే వీకెండ్స్లో స్పెషల్ డ్రైవ్లతో పాటు ప్రతిరోజు కూడా ఇలాంటి డ్రైవ్లు నిర్వహిస్తూ ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అటు స్టంట్లు, రీల్స్ నరి రోడ్డు మీద చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఎవరి కోసమో కాదు, వారి కోసమే, వాళ్ళ తల్లిదండ్రుల కోసమే ఉండాలి. బాధ్యతంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలంటే కూడా డీసీపీ రీతిరాజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ.